ఇవాళ 10 ఏళ్ల పాటు పండించిన రైతు పంటకే మీరు గిట్టుబాటు చేయకుండా, పండించిన పంటను కొనుగోలు చేయకుండా మిల్లర్లతోని దళార్లతోని కుమ్మక్కై రైతుల జీవితాలతో చెలగాటమాడిండ్రు. నువ్వు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. రైతులకు ద్రోహం తలపెట్టి రహదారుల పేరు మీద రైతు బంధు చేసినటువంటి దొంగలు మీరు. ఇవాళ కొండలు గుట్టల పేరు మీద అక్రమంగా ఉన్నటువంటి రైతు బంధుని దోసుకున్న దొంగలు ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా సిగ్గుగా ఉంది. మీ భూముల వ్యవహారం కావచ్చు, ఇవాళ మీరు చేసిన తెలంగాణలో అనేక వేల ఎకరాల భూములు కూడా బయటికి రాబోతున్నాయి బిడ్డ. భూదాన భూముల్ని కూడా దోచుకున్న దొంగలు మీరు. తెలంగాణలో అనేక భూములు మీ చేతులలో మీ అధికారం ఉన్నప్పుడు అన్యక్రాంతమైనవి. ఇవాళ అనేక ఉన్నటువంటి ఇవాళ మీ దళారుల పేరు మీద, ఇవాళ మీ సంబంధించినటువంటి వ్యక్తుల పేరు మీద వేల ఎకరాల భూమిని రికార్డులు మాయం చేసి ఇవాళ తెలంగాణలో అన్యక్రాంతం చేసిరనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం.